ఒక ఫేక్ వార్తని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులైన పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేస్తున్నారు. అసలు అక్కడ తప్పు ఉందా, జరిగిందా లేదా అనేది లేదు. డైరెక్ట్ గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది నచ్చితే అది. ఈవెన్ ఇప్పుడు పేటిఎం బ్యాచ్ లేకపోతే కింద సోషల్ మీడియాలో అయితే అనుకోవచ్చు, డైరెక్ట్ పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా ఇలాంటి ఫేక్ పోస్టులు రాసేస్తున్నారు. అంటే ఎంత కూటమి ప్రభుత్వం మీద ఎంత నెగిటివిటీ తీసుకురావాలి, ఎంత దారుణంగా ఈ తక్కువ టైంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి చిరాకు పుట్టించాలి, అసహ్యం పుట్టించాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గాని, తన నాయకులే గాని, తన పార్టీ కార్యకర్తలే గాని, అక్కడ మేనేజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫేక్ పోస్టులు పెడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ వాస్తవాలు ఏవనేవి కూడా ప్రజలు ఒకసారి గుర్తించాలి. ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా అంతా ఒక వైరల్ న్యూస్ అయితే జరుగుతుంది. అది ఏంటి అని అంటే ఒక ఫేక్ వార్తని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులైన పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ న్యూస్ అయితే ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఫేక్ న్యూస్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటనేది వివరాలు తెలుసుకుంటాం. మెయిన్ గా చూసుకుంటే ఈరోజు మన కేంద్ర మంత్రి అయిన, గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడి దాంతో పాటు ఇక్కడ ఏదైతే అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఒక ఏదైతే మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అలాగో సేమ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ అయితే ఉంది. అయితే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పేటప్పుడు ఏంటంటే దీంట్లో కొన్ని లొసుకుబాట్లు ఉన్నాయి అనేటట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏది ఆరోగ్యశ్రీలో కొన్ని లొసుకుబాట్లు, తప్పులు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అయితే కొంచెం దానికి దీనికి క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే దానికి దీనికి క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పి ఒక ప్రశ్న ఇస్తూ మాట్లాడారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ చూశారు కదా, మెయిన్ గా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మెయిన్ వార్తలు ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మనం డైరెక్ట్ ఒక ఫేక్ పోస్ట్ అనేది పెట్టేసి, ఏది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పోస్ట్ నుంచి ఒక ఫేక్ పోస్ట్ అనేది పెట్టి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీని మొత్తానికి తీసేసారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి మొత్తానికి స్వస్తి పలికేశారు, దీనికి కూడా మంగళం పలికేశారని చెప్పి కొన్ని ఫేక్ పోస్టులు అయితే పెడుతుంది. చూడండి, ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారనంటే మన కేంద్ర మంత్రి, మన గుంటూరు ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆరోగ్యశ్రీ మొత్తానికి ఎత్తేస్తున్నట్లు, అసలు ఆరోగ్యశ్రీని ఇంకా అమలు చేయమన్నట్లు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వం అయిన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఆ సెంట్రల్ స్కీమ్ ఉందో సేమ్ అది కూడా ఆరోగ్యశ్రీ లాంటి స్కీమే కదా, అదే రన్ అవుద్ది, ఇది ఉండదు అనేటట్టు ఆయన చెప్తున్నట్టు ఒక ఫేక్ పోస్టులు అయితే సోషల్ మీడియా అంతా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఇదంతా ఇవన్నీ అవాస్తవాలు. అంటే ఏది ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాని మీద మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ దీని మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఇదంతా అబద్ధం. గతంలో చూసుకుంటే మనకి ఆరోగ్యశ్రీ అనేది దాదాపుగా 1.5 నుంచి 2 లక్షల వరకు సుమారుగా బెనిఫిట్స్ అయితే ఉండేవి. ట్రీట్మెంట్ అది కూడా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం నడిచింది ఒప్పుకుందాం, కాకపోతే ఏంటంటే దాని మీద కొన్ని హాస్పిటల్స్ కట్టాల్సిన కొన్ని 100 కోట్లు అనేవి పెండింగ్ లో పెట్టేసాయి. ఎప్పుడు 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే రన్ చేశారో ఆ పథకానికి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ ఆధీనం అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ ఆధీనంలో ఉన్న ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి కట్టాల్సిన బకాయిలు అనేవి పెండింగ్ పెట్టడం వల్ల ఆ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కొంతమందికి ట్రీట్మెంట్ చేయడం లేదు. ఆ స్కీమ్ ని కావాలని వాళ్ళు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి ఫండింగ్ అనేది, అంటే ఏదైతే బిల్లులు అయితే ఉంటాయో ఇక్కడ ఎంతమందికి అయితే ట్రీట్మెంట్ చేశారో అంతమందికి ట్రీట్మెంట్ కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది గవర్నమెంట్ మన వైఎస్ఆర్సీపీ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో మాజీ సీఎం మన జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంట్ నడిపినప్పుడు ఆరోగ్యశ్రీ అమౌంట్ అనేది కొన్ని 100 కోట్లు అనేవి పెండింగ్ పెట్టేశారు. ఇవ్వట్లా అంటే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆ పెండింగ్ అమౌంట్ అనేది క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు కూడా
హాస్పిటల్ రన్ చేయాలన్నా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా, మెయింటెనెన్స్ ఖర్చులకైనా సరే ఈ అమౌంట్ రొటేషన్ అయితేనే కదా గవర్నమెంట్ తరపు నుంచి ఈ ఆరోగ్యశ్రీ అమౌంట్ అనేది వీళ్ళకి పడతలేదు. దాని మూలన కొంతమంది దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కొన్నిసార్లు అయితే దాన్ని దాదాపు 6 నెలల వరకు ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయలేదని చెప్పి కొన్ని హాస్పిటల్స్ అయితే రిజెక్ట్ చేసింది. ఇక్కడ చూసుకుంటే ఆరోగ్యశ్రీ పెట్టారని పేరుగా కానీ కొంతమందికి ఓపెన్ గా చెప్పుకుంటే న్యాయం జరిగింది, కొంతమందికి నష్టం జరిగింది. అంటే ఆ సందర్భంలో ఎవరికైతే బిల్లులు కట్టలేదో హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయక ఇంకా తప్పక వాళ్ళకి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఎవరైతే ఆ రోగులు బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోనే వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బయటికి వెళ్ళేంత టైం లేదు, బయట వేరే హాస్పిటల్స్కి వెళ్ళేంత టైం లేదు. అలా అని చెప్పి ఇక్కడ కంటిన్యూగా ప్రొసీడ్ అవ్వడానికి కూడా అంత అమౌంట్ లేదు. అటు ఇటుగా నలిగిపోయి కొంతమంది అయితే అప్పులు పోలేదు. అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ వరకు బాగానే ఉంది, గతంలో అయిపోయింది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మన ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ అయితే ఇచ్చారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి కొంచెం వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఏ విషయంలోనూ కూడా వైఎస్ఆర్సీపీ మనకు తగ్గదు. ఇక్కడ జరిగేది ఒకటైతే అక్కడ చెప్పేది ఒకటి. ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి అక్కడ తప్పు ఉందా, జరిగిందా లేదా అనేది లేదు. డైరెక్ట్ గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏది నచ్చితే అది. ఈవెన్ ఇప్పుడు పేటిఎం బ్యాచ్ లేకపోతే కింద సోషల్ మీడియాలో అయితే అనుకోవచ్చు, డైరెక్ట్ పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా ఇలాంటి ఫేక్ పోస్టులు రాసేస్తున్నారు. అంటే ఎంత కూటమి ప్రభుత్వం మీద ఎంత నెగిటివిటీ తీసుకురావాలి, ఎంత దారుణంగా ఈ తక్కువ టైంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి చిరాకు పుట్టించాలి, అసహ్యం పుట్టించాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కానీ, తన నాయకులే కానీ, తన పార్టీ కార్యకర్తలే కానీ, అక్కడ మేనేజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫేక్ పోస్టులు పెడుతూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ వాస్తవాలు ఏవనేవి కూడా ప్రజలు ఒకసారి గుర్తించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి ఫేక్ పోస్టులు, ఫేక్ పబ్లిసిటీలు పెట్టడం వల్లే వాళ్ళ ప్రభుత్వం అనేది ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణమైంది. ఈ రోజు కూడా ఓడిపోయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చి 45 రోజులు 50 రోజులు దగ్గరకు వస్తుంది. ఈ 45-50 రోజుల్లోనే నోటుకు వచ్చిన ఫేక్ పోస్టులు అన్ని పెట్టడం, ప్రతి దానికి ఈవెన్ సోషల్ మీడియాను మెయిన్ గా ఉపయోగించుకుంటూ కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతూ ఫేక్ ప్రచారాలు అనేవి చెప్పినాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇలాంటివి మానుకుంటే మంచిదని చెప్పి ఖచ్చితంగా ప్రజలైతే, ఒకవేళ మీరు మానుకోని పక్షంలో అయితే నెక్స్ట్ టైం కూడా మీకు ఇంతకన్నా దారుణమైన రిజల్ట్స్ ఇస్తారు. ఖచ్చితంగా మీకు మళ్ళీ బుద్ధి చెప్పారు. 2029లో ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా, నెక్స్ట్ 1 లేదా 0 వచ్చినా మీరు ఆశ్చర్యపోతుంది. అంత దారుణాన్ని మీరు దిగజారుతున్నారు. మీరు ప్రజల సమస్యల మీద కొట్లాడండి, ప్రజల సమస్యలకి ఏం కావాలో వాటి మీద రోడ్ల మీదకి వచ్చి మాట్లాడండి. అంతేగాని ప్రతి సంబంధాల విషయాన్ని ఫేక్ పోస్టులు పెట్టడాలు, వాస్తవాల్ని అవాస్తవాల కింద వక్రీకరించి మాట్లాడాలి, ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు ఇవి మానుకుంటే మీకే మంచిది.